టు పల్లవి టీవీ. ప్రస్తుతం షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య ఈరోజు అఘోరిపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అసలు ఏంటి విషయం అనేది ఒకసారి ఆవిడే మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏమన్నారు లోపల కంప్లైంట్ ఇచ్చాక? సార్ వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ అందరు వీడియోలు తీసుకున్నారండి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, సనాతన ధర్మం అని చెప్పేసి మనల్ని కాపాడుతున్నా అని చెప్పేసి లోక కళ్యాణం గురించి వచ్చిన అని చెప్పిన అఘోరి ఈరోజు డూప్లికేట్ అయిపోయింది. స్టార్టింగ్ నుంచి నేను కొట్లాడినప్పుడు కూడా ఎంతమంది నన్ను బ్లేమ్ చేసిరో ఈరోజు కూడా చెప్తున్నాను. నాకు సపోర్టబుల్గా ఉన్న వాళ్ళందరికీ నమస్తే. మీ మీడియా ప్రజలందరికీ ఒక మాట చెప్తున్నాను, ఇలాంటి డూప్లికేట్ వాళ్ళని పట్టుకొని ఒక చర్య తీసుకుంటూ ఒక గవర్నమెంట్ వాళ్ళకి పట్టియాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని అయితే ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరినీ బయటకు గుంజాలి. ఇలాంటి బ్లాక్ దందా నడిపించుకుంటా లక్షలు మనీ అని ఫోన్పేలలో పడుతున్నారు. ₹1,00,000 పడితేనే రేపు పొద్దుగాల క్వశ్చన్ చేస్తే దానివల్ల లక్షలు పోతున్నప్పుడు ఒకరు కూడా ఆన్సర్ ఇవ్వలేరు. ఇవాళ ఒక ఆడపిల్లని 2 రాష్ట్రాల ప్రజల్ని ఇలా ఇట్లా చేసి ఈరోజు ఏం మనం మాట్లాడలేకుండా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఈరోజు ఒక ఆడపిల్ల ఇజ్జత్ తీసేసి, గురువు అంటే ఒక తల్లితో సమానం, తల్లిని ఈరోజు పిల్ల పెళ్లి చేసుకొని ఈరోజు మనకి ఇజ్జత్ పోయేటట్టు చేసి, ఇలాంటి దాన్ని ఎవ్వరు సపోర్ట్ చేయకండి. ఇలాంటి దొంగ వాళ్ళని పట్టించి గవర్నమెంట్కి మాత్రం పట్టించి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయకండి అమ్మ. జై సనాతన ధర్మం. మాయ చేస్తే తీసుకుపోయాడు తప్ప ఇంకేం లేదు. అలాంటి వాళ్ళని ఫస్ట్ చర్య తీసుకోవాలని లోపటేసి ఆ పాపని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పంపేయండి అమ్మ. వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు. రాను అని అంటే ఒక మాటకి రండి అమ్మ. ఒక చెడు దారులలో అయితే ఎవరైతే పోతారో వాళ్ళని మంచి దారులు ఇవ్వడానికి 100 దారులు ఉంటాయి మనకి. 100 చెడు పనులు చేసినా కానీ ఒక మంచి దారులు ఉండాలని అంటారు. ఇలాంటి చెడు అబ్బాయి దగ్గర ఉండి ఆమె ఖరాబవుడు కన్నా వాడిని లోపడేసి ఆమెను తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి అప్ప చెప్పినా కానీ ఆమె లైఫ్ ఆఫ్ నిలబడిపోతుంది కదా, ఒక లైఫ్లో ఆమె మంచి స్థాయికి వస్తుంది కదా. ఇలాంటి వాని దగ్గర ఉండి ఈరోజు ఇజ్జత్ తీసుకోవడం కన్నా ఆమె ఒక ఆడపిల్ల లైఫ్ కాపాడి ప్రతి ఒక్కరు దానికి హెల్ప్ చేయాలండి. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ లోపటేయండి. గవర్నమెంట్కి మాత్రము ఒక మాట, ఇలాంటి వాళ్ళని జర లోపటేసి మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఒకరు పుట్టాలంటే మళ్ళీ తరతరాల వారికి గుర్తుకుండేలాగా వానికి ఒక చర్య తీసుకొని వాని మీద ప్రతి ఒక్కరికి ఇలాంటి వాళ్ళని అందరినీ హెల్ప్ చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు లోపల ఏమన్నారు? ఎన్ని రోజుల్లో? సార్ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మీరైతే కంప్లైంట్ ఇచ్చారు కమ్మా, దాని గురించి నేను బయటకు మొత్తం కనుక్కున్న తర్వాత నేను తీసుకొని మొత్తం చేస్తానమ్మా. ఆయన గురించి నాకు మీద కూడా ఉంది, ఇట్లుంది నాకు కూడా. నేను ఆల్రెడీ ఇక్కడికి వస్తే కూడా వార్నింగ్ ఇచ్చాము, మేము వార్నింగ్ ఇచ్చి వెళ్ళగొట్టేసాము. ఈ షామీర్పేట పిఎస్డికి ఇక్కడ రావద్దని కూడా ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పి సార్ మనకు చెప్పిండు. ఇలాంటి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా సార్ సామాన్య వాటికి బయటకు తీసుకొస్తా అని చెప్పిండు. అమ్మ, సనాతన ధర్మం అని అంటే మన కట్టుకి, మన బొట్టుకి, మన సాంప్రదాయాలకి, మన అమ్మవార్లకు ఉన్న ఒక చరిత్రకమైన పేరు అది. ఇలాంటి డూప్లికేట్ వాళ్ళని ఒక ఆడపిల్ల అని మోసం చేసి ఈ రోజున ఒక ఆడపిల్లల ఇజ్జత్ తీసేసాడు. ఒక గురువు అంటే తల్లితో సమానం ఒక సనాతన ధర్మంలో. మరి ఇలా గురువుని పెళ్లి చేసుకున్నారంటే రేపు తల్లి పిల్ల కూడా సంసారం చేసే రోజులు వస్తున్నాయా? రేపు ఏంటంటే మాత్రం కన్న బిడ్డనే కొడుకు చేసుకునేది, తల్లింట్లో చేసుకునే ఇలాంటి సనాతన ధర్మం వీళ్ళలో పెట్టిండు. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవద్దని ఒక ఆడే చెప్పిండు. మళ్ళీ వీళ్ళిద్దరు లెస్బియన్స్ అని మాట్లాడుతారు. లెస్బియన్స్ అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉండే లెస్బియన్స్ అంటారు, కానీ ఓ ట్రాన్స్ ఒక లేడీ ఉండడం వల్ల కాదు. ఇలాంటివి ఎవరైతే సపోర్ట్ చేస్తారో సపోర్ట్ చేయకండి. ఇలాంటి దానిలలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి. మన సనాతన ధర్మం కాపాడే వాళ్ళ గురించి కొట్లాడడం కూడా మనకు ఉంటుంది. సనాతన ధర్మం కాపాడకుండా నాశనం చేసిన వాళ్ళకి కూడా మనం శిక్షించేది మనకు ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరు సనాతన ధర్మం కాపాడకుండా ఇవాళ ఇజ్జత్ తీసింది కదా, వాడిని శిక్షించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఇండియన్కి ఉంది. అలాంటి వాడిని పట్టుకొని కొట్టి నా కొడుకుని పోలీస్ స్టేషన్కి అప్పేయండి అమ్మ. కానీ బయట మాత్రం వాడిని తిరగనివ్వకండి ప్లీజ్. ఆ హెల్ప్ మాత్రం చేయండి. మన సనాతన ధర్మం ఇప్పటికే నాశనం అయిపోయింది. ఇప్పటికైనా నాశనం కాకుండా చిన్న హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను.